ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనము. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు నీ కుటుంబం, నీవు నీ సంఘం ఎటు పడితే అటు నడుస్తూ ఉంటున్నారేమో. నీవు ఒక దారి అయితే నీ సంఘం ఒక దారిలో, నీవు ఒక దారి అయితే నీ కుటుంబం ఒక దారిలో నడుస్తూ ఉంటున్నారేమో. దేవుడు చెప్తున్నాడు, అలాగైతే మీరు మేలును అనుభవించలేరు. మీరు దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉండలేరు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఏమిటంటే, నీకును నీ కుటుంబానికి, నీకును నీ సంఘానికి ఏక హృదయమును ఇస్తాను, ఏక మార్గమును దయచేస్తాను. నీవు అప్పుడు దేవుని యందు నీవు నీ కుటుంబం భయభక్తులతో మేలుతో నింపబడతారు. నీవు నీ సంఘం భయభక్తులతో మేలుతో మీరు నింపబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఏక హృదయముతో గనక కొనసాగితే, ఏక మార్గంలో గనక కొనసాగితే, దేవుడు చెప్పిన విధముగా మన ఊరిని మనం రక్షించుకోగలుగుతాము, మన జిల్లాని మనం రక్షించుకోగలుగుతాము, మన రాష్ట్రాన్ని మనము రక్షించుకోగలుగుతాము, మన దేశాన్ని కూడా రక్షించుకోగలుగుతాము. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాట ప్రకారం మనము ఏక హృదయము కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ఒకే మార్గంలో నడవడానికి ప్రయాసపడదాం. మన ఊరిని, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రోగాల నుంచి, వరదల నుంచి, అనేక చీకటి అంధకార శక్తుల నుంచి కాపాడుకుందాం. మేలును అనుభవిద్దాం. ఈ మేలు మనము అనుభవించాలి అంటే, దేవుని యందు భయభక్తులు నిలపాలి అంటే మనందరికీ ఏక హృదయము కావాలి, ఒకే మార్గము కూడా కావాలి. దేవుడు ఇస్తా అంటున్నాడు ఒకే మార్గమును, ఏక హృదయమును. దేవుడు ఇస్తా అన్నప్పుడు మనం పొందుకొని ఒకే మార్గంలో ఏక హృదయంతో నడిచి మనము అందరినీ కాపాడుకొని దేవుని రాజ్యాన్ని కూడా మనము కట్టుకోగలుగుతాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివార కాల సమయంలో ప్రభు దినమందు మనమందరం కూడి ఉంటున్నాం కాబట్టి సేవకురాలితో పాటి, సేవకులతో పాటి మనము కూడా ఏక హృదయము కలిగి, దేవుని హృదయము కలిగి, ఏక మార్గము కలిగి, దేవుని మార్గంలో నడిచి మనమందరం మేలును అనుభవిద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. గొప్ప ఆశీర్వాదం, నిత్య రాజ్యం పొందుకుందాం. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఏక హృదయమును, ఏక మార్గమును చూపించి నడిపించే దేవుడా, మీకు వందనాలయ్యా. మేము మేలు అనుభవించలేకపోతున్నాం, మేము నీ యందు భయభక్తులు నిలపలేకపోతున్నాం. ప్రభువా, ఏక హృదయమును దయచేసి ఒకే మార్గమును ఇచ్చి నీ యందు భయభక్తులు కలిగి నిలిపేటట్టు, అలాగనే మేలు అనుభవించేటట్లు మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.